కృష్ణలంక అనే పల్లెటూరులో రాము జానకి అనే 2 కోళ్లు తమ ఇద్దరు పిల్లలు రమణ దుర్గలతో కలిసి ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు. జానకి రాములు పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇరు కుటుంబాలకు దూరంగా కృష్ణలంకలో కాపురం పెడతారు. ఇద్దరూ కష్టపడి పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటారు. ఒకరోజు జానకి తన పిల్లలతో మాట్లాడుతూ, చూడండి పిల్లలు, నేను మీ నాన్న పనికి వెళ్తున్నాము. ఈరోజు వర్షం వచ్చేలాగా ఉంది. మీరిద్దరూ వర్షంలో తడవకుండా ఇంట్లోనే ఉండాలి, సరేనా అంటుంది జానకి. నువ్వు నాన్న మా గురించి ఆలోచించకుండా వెళ్ళిరండమ్మా. చెల్లెలు వర్షంలో తడవకుండా నేను చూసుకుంటాగా అంటాడు రమణ. అబ్బో, నువ్వు అంత పెద్దవాడివి అయ్యావా? అలాగే నాన్న, ఇప్పుడే కాదు ఎప్పుడు నువ్వు చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి, సరేనా? ఇక మేము వెళ్తాం మరి అని జానకి రాములిద్దరూ వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత అన్న చెల్లెలిద్దరూ చాలాసేపు బయట ఆడుకుంటారు. తరువాత వర్షం పడటం మొదలవుతుంది. దాంతో పిల్లలిద్దరూ ఇంట్లోకి వస్తారు. సాయంత్రం అవుతుండగా వర్షం తగ్గుముఖం పట్టడంతో పిల్లలిద్దరూ తమ అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతసేపు అయినా తల్లిదండ్రులు రాకపోవడంతో రమణ తన చెల్లెలతో, చూడు చెల్లి, నేను వెళ్ళి అమ్మవాళ్ళు వస్తున్నారేమో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు రమణ. అమ్మ ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయమేస్తుందన్నయ్య, నేను కూడా నీతో వస్తాను అంటుంది దుర్గ. సరే, ఇద్దరం కలిసి వెళ్దాం పద అని రమణ అనటంతో ఇద్దరూ తల్లిదండ్రుల కోసం వెళుతూ ఉంటారు. ఇంతలో ఒక కోడిపెట్ట రమణ వాళ్ళకి ఎదురుపడి, మీరిద్దరూ జానకి వాళ్ళ పిల్లలు కదూ, అయ్యో ఇంత చిన్న వయసులో మీకెంత కష్టం వచ్చింది. ఇందాక కురిసిన వర్షానికి ఒక పెద్ద చెట్టు కూలిపోవటంతో ఆ చెట్టు కింద నిలబడిన మీ అమ్మా నాన్నలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు పిల్లలు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ చెట్టు కిందనే పడి ఉన్నారు. ఆ చెట్టును తొలగిస్తే గాని వాళ్ళ శవాలను బయటకు తీయటానికి కూడా వీలు కాదు అని చెప్పి నా కోడిపెట్ట, నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు అంటూ వెళ్ళిపోతుంది. తమ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారని తెలవటంతో కోడి పిల్లలిద్దరూ ఏడవటం మొదలు పెడతారు. ఇంతలో చీకటి పడుతుంది. దాంతో అన్న చెల్లెలిద్దరూ ఆ చీకట్లోనే ఇంటికొస్తారు. పాపం ఆ చిన్న కోడి పిల్లలు రాత్రంతా భయంతో పాటు ఆకలి బాధతో ఏడుస్తూనే ఉంటారు. మరుసటి రోజు తెల్లవారుగానే వాళ్ళ ఆకలి బాధ మరీ ఎక్కువ అవుతుంది. దుర్గ ఏడుస్తూ తన అన్నతో, అన్నయ్య, నాకు బాగా ఆకలి అవుతుంది, తినటానికి ఏమైనా పెట్టవా అంటుంది దుర్గ. దాంతో రమణ ఇంట్లో ఒక మూలన కొద్దిగా ధాన్యం ఉండటంతో అది తెచ్చి తన చెల్లెలకు పెడతాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. ఇంట్లో ఉన్న కాస్త ఆహారం అయిపోతుంది. మళ్ళీ దుర్గ ఆకలి అవుతుందంటూ ఏడవటం మొదలు పెడుతుంది. కానీ రమణకు ఆహారం ఎక్కడి నుండి తేవాలో తెలియదు. వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉండటంతో చుట్టుపక్కల ఎవరినైనా అడుగుదామన్నా కనుచూపు మేరలో ఎవరూ కనపడరు. దాంతో రమణ దుర్గతో, చెల్లి, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి నీకేమైనా తినటానికి తీసుకొస్తాను అని చెప్పి బయటకు వస్తాడు రమణ. తరువాత అక్కడికి దగ్గరలో చుట్టుపక్కలంతా ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తాడు పాపం ఆ చిన్న కోడిపిల్ల. కానీ ఎక్కడా ఏమీ దొరక్కపోవడంతో నిరాశగా తిరిగి వస్తుండగా ఒకచోట ఒక ధాన్యం కంకి కనిపిస్తుంది. దాంతో సంతోషంగా దాన్ని తీసుకొచ్చి తన చెల్లెలకు పెడతాడు. తను మాత్రం ఏమీ తినకుండా పస్తు పడుకుంటాడు. మరుసటి రోజు మళ్లీ ఆహారం వేటలో పడతాడు రమణ. ఈసారి వాడికి ఒక మామిడి చెట్టు కింద ఒక పండు రాలి కనిపిస్తుంది. దాంతో ఈ రోజు ఆ మామిడి పండుతో తన చెల్లెలు కడుపు నింపొచ్చు అనుకున్న రమణ ఆ మామిడి పండును తన పైన మోసుకుంటూ వస్తుండగా రమణకు రంగారావు అనే ఒక కోడిపుంజు ఎదురుపడతాడు. తనకంటే పెద్దగా ఉన్న మామిడి పండును తీసుకువెళ్తున్న కోడిపిల్లను చూసిన రంగారావు, అయ్యో ఏంటి బాబు, అంత బరువేలా మోయగలుగుతున్నావు? అయినా ఇంత చిన్న వయసులో నువ్వు ఇలా కష్టపడుతుంటే మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అంటాడు రంగారావు. దాంతో రమణ ఏడుస్తూ, మా అమ్మా నాన్న చచ్చిపోయారండి, మా చెల్లెలేమో ఆకలితో ఏడుస్తుంది, అందుకే ఎంత బరువుగా ఉన్నా సరే ఈ పండును నా చెల్లెల కోసం తీసుకువెళ్తున్నాను అంటాడు రమణ. దాంతో రంగారావుకు రమణను చూస్తే జాలిగా అనిపిస్తుంది. చూడు బాబు, నాకొక రైస్ మిల్ ఉంది, అందులో నీకు చేతనైన పని చేస్తూ ఉండు, రోజు నీకు మీ చెల్లెలకి సరిపడా ధాన్యం తీసుకువెళ్తూ ఉండు, సరేనా అంటాడు రంగారావు. అలాగేనండి, ఇప్పుడే మీ వెంట వస్తాను, మిల్లు దగ్గరికి తీసుకువెళ్ళండి అంటాడు రమణ. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ చెల్లెలకు చెప్పి రేపటి నుండి పనిలోకి వద్దు గాని, నేను రేపు ఉదయమే వచ్చి నేను తీసుకువెళ్తాను అని చెప్పి రమణ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనుక్కొని వెళ్ళిపోతాడు రంగారావు. తర్వాత రమణ ఇంటికి వచ్చి జరిగిన సంగతంతా తన చెల్లెలకు చెప్తూ, చెల్లి, ఇక నువ్వెప్పుడు ఆకలితో బాధపడవలసిన పని లేదు, నీకు 3 పూట్ల కడుపు నిండా ఆహారం పెడతా అంటాడు రమణ. అన్నట్లుగానే మరుసటి రోజు రంగారావు వచ్చి రమణను తనతో పాటు తీసుకువెళ్తాడు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. రమణ దుర్గలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. రమణ తను చిన్నప్పటి నుండి పనిచేస్తున్న అదే చోట స్థిరపడిపోతాడు. కానీ దుర్గ మాత్రం తన అన్న ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేయటం, అడిగిన ఏ కోరికనైనా ఎంత కష్టపడినా తీరుస్తూ ఉండటంతో దుర్గకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పోతుంది. ఒకరోజు రమణ దుర్గ దగ్గరికి వచ్చి, చెల్లి, నీకొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మా మిల్లులో నాతో పాటు పనిచేసే రాజు ఉన్నాడు కదా, వాడికి నువ్వు బాగా నచ్చావట, నీకు ఇష్టమైతే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. మరి నువ్వేమంటావు తల్లి అంటాడు రమణ. ఏంటన్నయ్య నువ్వు అనేది? చిన్నప్పటి నుండి నువ్వు ఆ మిల్లులో పనిచేస్తూనే ఉన్నావు, ఇంతవరకు ఎంత సంపాదించావేంటి? మరి నీ స్నేహితుడైనా అంతే కదా, చాలి చాలని జీతం, ఎదుగు బొదుగు లేని జీవితం,
నా జీవితం అలా ఉండాలని నేను కోరుకోవటం లేదన్నయ్య. ఎప్పటికైనా పెద్ద ఇల్లు, బాగా ఆస్తిపాస్తులున్న సంబంధాన్ని చేసుకోవాలని నా ఆశ. అలా నేను కోరుకున్నట్లు జరగకపోతే నీ స్నేహితుడిలైనా ఒకటే, మనీలైనా ఒకటే. అక్కడుండేదేదో ఇక్కడే ఉంటాను, పెళ్లి పేటాకు లేకుండా అంటుంది దుర్గ. దాంతో రమణ నివ్వెరపోతాడు. అదేంటి చెల్లి, చిన్నప్పుడు ఏ దిక్కు లేకుండా పస్తులుంటున్న మనకు కడుపు నిండా తిండి పెట్టిందమ్మా రైస్ మిల్లు. అమ్మల ఆకలి తీర్చిన దాని గురించి అలా మాట్లాడటం తప్పమ్మా అంటాడు రమణ. నువ్వేమైనా చెప్పు అన్నయ్య, నేను మాత్రం నాకు అన్ని విధాలా నచ్చిన సంబంధం తెస్తేనే పెళ్లి చేసుకుంటాను అంతే అని చెప్పి వెళ్ళిపోతుంది దుర్గ. దాంతో రమణ ఇక ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడతాడు. మరుసటి రోజు తన బాధనంతా రంగారావుకు చెప్పుకుంటాడు రమణ. అంతా విన్న రంగారావు, కోడిపుంజు, నీ చెల్లెలు కోరుకున్న దాంట్లో తప్పేమీ లేదు రమణ. కాకపోతే తనకు నీ పరిస్థితి అర్థం కావటం లేదు. మా బంధువుల సంబంధం ఒకటి ఉంది. వాళ్లకు కట్నం విషయంలో పెద్దగా పట్టింపులు లేవు, కానీ పిల్ల మాత్రం అణుకువగా ఉండాలని, అత్తమామలను బాగా చూసుకోవాలని అంటున్నారు. ఆ సంబంధం అడిగి చూస్తానుండు అంటాడు రంగారావు. దాంతో రమణకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా దుర్గ తమకంటే మెరుగైన ఇంటి కోడలవుతుంది. కానీ దుర్గ అత్తవారింటికి వచ్చినా కానీ తన పద్ధతి మార్చుకోదు. తన మాటే నెగ్గాలని, అందరూ తనకు నచ్చినట్లే మసులుకోవాలని అనుకుంటూ ఉండేది. ఒకరోజు దుర్గ రమణ దగ్గరికి వచ్చి, అన్నయ్య, మా తోటికోడలు వాళ్ళ తల్లిగారింటి దగ్గర నుండి బోలెడు నగలు తెచ్చుకున్నది. నాకేమో ఖరీదైన నగలేమీ పెట్టకుండా పంపించావు. మా ఇంట్లో వాళ్ళ ముందు నాకెంత చిన్నతనంగా ఉంటుంది చెప్పు. అందుకే నాకు కూడా కనీసం ఒక్క నెక్లెస్ అయినా చేయించు అన్నయ్య అంటుంది దుర్గ. దాంతో రమణ, అదేంటమ్మా, మన పరిస్థితి తెలిసే కదా వాళ్ళు నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకున్నది. మరిప్పుడెందుకు నిన్ను చిన్న చూపు చూడటం అంటాడు రమణ. వాళ్ళు నన్నేమీ అనటం లేదన్నయ్య, కానీ నాకే మా తోటికోడల ముందు తల కొట్టేసినట్లుగా ఉంది. ఏదేమైనా నువ్వు నాకు నెక్లెస్ కొనిపెట్టే వరకు నేను ఆ ఇంటికి వెళ్ళను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది దుర్గ. మరుసటి రోజు రంగారావు ఇంటికి వచ్చిన రమణ, ఏంటి సార్, నన్ను రమణ కబురు పెట్టారట అంటాడు. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను రమణ. అవును, నిన్నటి నుండి మిల్లు దగ్గరికి రాలేదేంటి? ఏదో పనుండి రాలేనని రాజుకు చెప్పావట కదా అంటాడు రంగారావు. ఏం చెప్పమంటారండి నా సమస్య? మా చెల్లెలు పెళ్లి చేయడంతోనే నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను, కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. నా చెల్లెలకి నా తాహతకు మించిన సంబంధం చేయటం తప్పైపోయిందండి అంటాడు రమణ. అసలేం జరిగిందో వివరంగా చెప్పు రమణ అని రంగారావు అనటంతో, మా చెల్లెలు దుర్గ ఇప్పటికిప్పుడు తనకు బంగారు నెక్లెస్ కావాలని అడుగుతుందండి, లేకపోతే అసలు అత్తవారింటికి వెళ్ళనంటుంది అంటాడు రమణ. అలాగా, నేను చెప్పేది పూర్తిగా విను రమణ. దాంతో నీ అవసరంతో పాటు నా బాధ్యత కూడా తీరుతుంది. నువ్వు నా కూతురు ఇందుని చూసావు కదా, దానికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. నేను కావాలనుకుంటే ధనవంతుల ఇంటికి కోడలుగా పంపించవచ్చు, కానీ నా కూతురు ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉండాలని నా కోరిక. అందుకే బుద్ధిమంతుడైన నిన్ను నా ఇంటి అల్లుడిగా చేసుకుందామని అనుకుంటున్నాను. కానీ నువ్వు మా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవాలి. నిన్ను నా సొంత కొడుకులాగా చూసుకుంటాను. నా కూతురికి బయట సంబంధం చేసినా కానీ బోలెడు కట్నం ఇవ్వాలి కదా. నా రైస్ మిల్లు, ఇల్లు అన్నీ ఎప్పటికైనా నా వక్కుగా నాకు కూతురికే అవుతుంది. ఇప్పుడు నీకు ఇచ్చే కట్నం డబ్బులతో నీ చెల్లెలకు నగలు చేయిస్తావో, వాటిని ఎలా ఖర్చు పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ నాకు కావాల్సింది నా కూతురు నువ్వు నా కళ్ళ ముందు ఉండటం అంటాడు రంగారావు. నేను తిండికి లేక అల్లాడుతున్నప్పుడు నా ఆకలి తీర్చారు సార్ మీరు. అలాంటిది మీ మాట కాదంటానా? కానీ నాకు కట్నమేమీ వద్దు, నా చెల్లెలు అడిగింది ఇస్తే చాలు అంటాడు రమణ. అలా రమణ రంగారావు ఇంటికి అల్లుడైపోతాడు. రంగారావు కూతురు ఇందు కూడా చాలా మంచిది. అన్ని విషయాల్లో రమణకు అనుకూలంగా ఉంటుంది. ఒకరోజు రంగారావు ఇందు రమణల్ని పిలిచి, చూడు అల్లుడు, నేను నా స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్దామని అనుకుంటున్నాను. ఇక ఇంటి బాధ్యత ఇందుది, రైస్ మిల్లు బాధ్యత నీది. ఏమంటారు అంటాడు రంగ. సంతోషంగా వెళ్ళండి మావయ్య, ఇక్కడ అన్ని విషయాలు నేను చూసుకుంటాగా అంటాడు రమణ. ఇలా ఉండగా ఒకరోజు ఇందు బయటకు వెళ్ళి వస్తుండగా దుర్గ వాళ్ళ అత్తగారు కూరగాయలు తీసుకువెళ్తూ కనిపిస్తుంది. అది చూసిన ఇందు, ఏంటి పిన్ని గారు, మీరు కూరలు తీసుకువెళ్తున్నారు? మీ ఇద్దరు కోడళ్ళు ఏమయ్యారు అంటుంది ఇందు. మా పెద్ద కోడలేమో వాళ్ళ నాన్నకు బాగాలేదని పుట్టింటికి వెళ్ళిందమ్మా. ఇక మీ ఆడపడుచు దుర్గ గురించి ఏం చెప్పమంటావు? నాకు తను సేవలు చేయకపోగా నా చేతనే తనకు సేవలు చేయించుకుంటూ ఉంది. అది నా కోడలు కాదమ్మా, కురివి. మా వాడు ఏదైనా దానికి ఎదురు మాట్లాడితే అలిగి పుట్టింటికి వస్తుంది. అంతా మా కర్మ అంటుంది ఆ పెద్ద ఆవిడ. దాంతో ఇందుకు పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది. చూడండి పిన్ని గారు, మీరు నేను చెప్పినట్టు చేయండి. మీ కోడలు ఎలా దారిలోకి రాదో నేను చూస్తాను అంటూ ఏం చేయాలో దుర్గ వాళ్ళ అత్తగారికి చెప్తుంది ఇందు. మరుసటి రోజు కోపంగా పుట్టింటికి వస్తుంది దుర్గ. రావటంతోనే, వదినా, అన్నయ్య ఎక్కడా? ఇక నేను ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేను. వెంటనే నాకు మా ఆయనకు విడాకులు ఇప్పించమని అన్నయ్యకి చెప్పాలి అంటుంది దుర్గ. అసలేం జరిగింది దుర్గా అని ఇందు అడగటంతో, మా ఆయన వాళ్ళమ్మ ఇద్దరూ నా మీద యుద్ధం ప్రకటించారు వదినా. ఇక నుండి వాళ్ళు చెప్పినట్లు వింటేనే ఆ ఇంట్లో ఉండనిస్తారట, లేకపోతే ఇంట్లో నుండి గెంటేస్తారట. వాళ్ళు చెప్పినట్లు వినవలసిన అవసరం నాకేంటి వదినా? నాకు మా అన్నయ్య ఉన్నాడు. నేనేదడిగినా కాదనకుండా తెస్తాడు, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు అంటుంది దుర్గ.
మీ అన్నయ్య నిన్ను కాలు కింద పెట్టనీయకుండా చూసుకోవటానికి అసలు మీకు ఇల్లు ఎక్కడుంది దుర్గా? మీ పాతిల్లు మొన్నొచ్చిన వర్షానికి కూలిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య నా ఇంట్లో ఉంటున్నాడు. మరి నువ్వెక్కడుంటావు అంటుంది ఇందు. మా అన్నయ్య ఎక్కడుంటే అదే నా ఇల్లు అంటుంది దుర్గా. పెళ్ళయ్యే వరకు మీ అన్నయ్య ఇల్లు నీదవుతుంది. ఇప్పుడు నీ ఇల్లు మీ అత్తగారి ఇల్లు. అణిగిమని ఉంటేనే అక్కడుండు, లేకపోతే నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో. అంతేగాని ఇంకోసారి మేం పిలవకుండా మా ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇందు. దాంతో దుర్గకు మతిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇంకేమీ చేయలేక తిరిగి తన ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో రమణ ఎదురుపడతాడు. దుర్గను చూడగానే, ఏంటమ్మా ఇలా ఒంటరిగా వెళ్తున్నావు, ఇంటికి వెళ్దాం పదా అంటాడు రమణ. ఏంటి ఇంటికి వచ్చేది? అక్కడుండేది నీ ఇల్లు కాదట. నన్ను గనుక తీసుకువెళ్తే మీ ఆవిడ నిన్ను కూడా మెడ పట్టుకుని గెంటేస్తుంది అని రమణ చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది దుర్గ. రమణ వెంటనే ఇందు దగ్గరకు వచ్చి, ఏంటి ఇందు, దుర్గ ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతుంది, అసలేం జరిగింది అంటాడు రమణ. ఏం జరిగిందో చెప్తాను వినండి అని దుర్గ వాళ్ళ అత్తగారు తనను కలవటం, దుర్గ ప్రవర్తన గురించి చెప్పటం అంతా చెప్పిన ఇందు, దుర్గకు తన అత్తగారిల్లు తప్ప తనకిక ఏ దారి లేకుండా చేస్తే తనే దారికి వస్తుందని అలా మాట్లాడాను. చిన్నప్పటి నుండి తనేం అడిగినా తను ఎలా ఉన్నా మీరేమీ కాదనకపోవటంతో అలా తయారైందండి మీ చెల్లెలు. ఇప్పుడు చూడండి, తనకు ఇంకెక్కడా చోట్లేదని తెలిస్తే అత్తగారింట్లో అందరితో అనుకూలంగా ఉంటుంది అంటుంది ఇందు. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావటంతో తనను గారాబం చేశాను ఇందు. అదే ఇప్పుడు దుర్గ ఇలా తయారవటానికి కారణమైంది అంటాడు రమణ. ఇందు చెప్పినట్లుగానే తనకిక అత్తవారిల్లే దిక్కు అనుకున్న దుర్గ అప్పటి నుండి అత్తగారు భర్త చెప్పినట్లు వింటూ బుద్ధిగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత దుర్గ తల్లి కాబోతుందని తెలుసుకున్న ఇందు రమణలు దుర్గ వాళ్ళింటికి వెళ్తారు. తనను పుట్టింటికి తీసుకువెళ్ళటానికి వచ్చామని ఇందు చెప్పటంతో, ఇదివరకు జరిగిన మర్యాదలు చాలన్నయ్యా, ఇక నేనెక్కడికి రానని మీ ఆవిడికి చెప్పు అంటుంది దుర్గ. దాంతో దుర్గ భర్త చందు కలగజేసుకుంటూ, మీ వదిన నువ్వు అనుకున్నట్లు చెడ్డది కాదు దుర్గా, నువ్వు మారాలని, నీ కాపురం బాగుండాలని ఇదంతా చేసింది అని అదంతా తను తన తల్లి ఇందు కలిసి ఆడిన నాటకం అని చెప్తాడు చందు. దాంతో దుర్గ సిగ్గుపడుతూ, నిజంగానే నేను అందరినీ చాలా బాధ పెట్టానండి, ఇదంతా నన్ను మా అన్నయ్య చేసిన గారాబమే అంటుంది దుర్గ. ఏదేమైనా ఇప్పుడు మా దుర్గ మారిపోయి తల్లి కాబోతుంది బావా, ఇక శుభవార్త చెప్పాల్సింది మీరే అంటాడు చందు. అలా చిన్నప్పటి నుండి అష్టకష్టాలు పడ్డ రమణ జీవితం చివరకు సుఖాంతమవుతుంది.